ఓం శ్రీమాత్రే నమః. సింహ రాశి వారికి డిసెంబర్ 3, 4, 5 తేదీల్లో ఒక బంధం దూరం కాబోతుంది. శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం ఎటువంటి సమస్యకైనా ఫోన్ ద్వారానే పరిష్కారం చూపబడును. గురూజీ బాలాజీ గారు విద్య, ఉద్యోగం, ప్రేమ, పెళ్లి, వ్యాపారం, వ్యవసాయం, రియల్ ఎస్టేట్, రాజకీయం, కోర్టు సమస్యలు, ఆరోగ్య సమస్యలు, సంతానం లేకపోవడం, మనశ్శాంతి, లక్ష్మీ శాంతి, విడాకులు, శత్రుభయం, భార్యాభర్తల మధ్య గొడవలు రావడం, నమ్మిన వ్యక్తులు దూరం కావడం, మీకు ఎటువంటి సమస్యలున్నా ఫోన్ చేయండి, శాశ్వతంగా పరిష్కారం చూపబడును. గురువు గారి సెల్ నెంబర్ 9959841642 7057171356. నమ్మకంతో గురువు గారికి ఒక్కసారి కాల్ చేయండి, మీ ప్రతి సమస్యకు పరిష్కారం చూపబడును. సింహ రాశి వారికి మాత్రం డిసెంబర్ 3, 4, 5 తేదీల్లో ఒక బంధం దూరం కాబోతుంది. ఈ సింహ రాశి వారికి ఈ 3 రోజులు ఏం జరుగుతుంది, గ్రహాల ప్రభావం వీరిపై ఎలా ఉండబోతుంది, వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో, వీరికి ఎటువంటి బంధం దూరం కాబోతుందో పూర్తి అంశాలను ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. అలాగే ఫ్రెండ్స్, నా చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది. వీడియో చివరి వరకు చూడటానికి ట్రై చేయండి, మేమేం చెప్తున్నామో పూర్తి విషయం మీకు అర్థం అవుతుంది. ఇక సింహ రాశి అనేది రాశి చక్రంలోనే 5వ రాశి. మఖా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులందరినీ సింహ రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు. ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి సూర్యుడు. ఈ సింహ రాశి వారికి మాత్రం ఈ 3 రోజుల్లో అయితే గ్రహాలు మీకు మిశ్రమ ఫలితాలని ఇవ్వబోతున్నాయి. ఈ సమయంలో మీరు తీసుకునే నిర్ణయాలు బాగా ఆలోచించి తీసుకోండి. గ్రహాలు అయితే మీకు మిశ్రమ ఫలితాలని ఇవ్వబోతున్నాయి. మీరు ఎంత కష్టపడతారు అంతే ప్రతిఫలం మీకు ఈ సమయంలో దక్కబోతుంది. సింహ రాశిలో జన్మించిన వారి యొక్క వ్యక్తిత్వాన్ని ముందుగా చూసినట్లు అయితే ఈ సింహ రాశిలో జన్మించిన వారు చాలా అందంగా ఉంటారు, అందమైన రూపాన్ని కలిగి ఉంటారు, ఎదుటి వారిని ఆకర్షించే విధంగా వీరి యొక్క అందం ఉంటుంది. ఈ సింహ రాశి వారికి తెలివితేటలు, ధైర్యం ఎక్కువగా ఉంటాయి. వీరు ఏ పని చేసినా తెలివితో చేస్తారు, ఏ సమస్య వచ్చినా ధైర్యంగా ఎదుర్కొంటారు. వీరికి పట్టుదల ఎక్కువగా ఉంటుంది. వీరు ఎప్పుడు సింహంలా బ్రతకాలని అనుకుంటారు, అంటే వీరు అన్నింట్లో నాదే పై చేయి కావాలి అని అనుకుంటూ ఉంటారు. వీరి జీవితంలో ఎన్నో కష్టాలను పడతారు. వీరి జీవితంలో డబ్బు బాగా సంపాదించాలని అనేక ప్రయత్నాలు చేస్తారు. దానికోసం కూడా వీరు ఎంతగానో కష్టపడుతూ ఉంటారు. ఈ రాశి వారు ఏంటంటే పట్టుదలను ఎక్కువగా కలిగి ఉంటారు. ఒక పని మొదలు పెడితే దాన్ని పూర్తి చేసే వరకు అస్సలు నిద్రపోరు. వీరు కష్టపడే స్వభావాన్ని ఎక్కువగా కలిగి ఉంటారు. వీరు కష్టజీవులు అని చెప్పుకోవచ్చు. వీరేంటంటే ఏదైనా సరే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారు. ఎంత పెద్దవారి దగ్గర కూడా తల వంచారు. వీరి తప్పు లేకపోతే ఎవరికి భయపడరు. నా అనుకున్న వారి కోసం ఏదైనా చేస్తారు. వారి కోసం ఏ సమస్య వచ్చినా కానీ వారికి వీరు తోడుగా ఉంటారు. ఈ రాశివారు చిన్నప్పటి నుంచి కష్టపడుతూ పెరుగుతారు. కుటుంబం యొక్క బరువు బాధ్యతలు కూడా వీరికి ఎక్కువగానే ఉంటాయి. ఈ రాశి వారికి ఏంటంటే అందరికీ సహాయం చేస్తుంటారు, కానీ వీరు కష్టాల్లో ఉన్నప్పుడు, వీరు బాధల్లో ఉన్నప్పుడు ఎవరు కూడా వీరికి సహాయం చేయరు. అలాగే వీరు ఎవరినైతే ఎక్కువగా నమ్ముతారో నా అనుకున్న వ్యక్తులు వీరిని మోసం చేస్తారు. అవసరాలకు వీరిని వాడుకుంటారు. అవసరం తీరిన తర్వాత వీరినైతే నెట్టేస్తూ ఉంటారు. ఈ సింహ రాశి వారు చూడటానికి గంభీరంగా కనిపిస్తారు, కానీ వీరి మనస్సు మాత్రం సున్నితంగా ఉంటుంది. వీరికి ఆవేశం అయితే ఎక్కువగానే ఉంటుంది. వీరికి కోపం ఎంత ఉంటుందో ప్రేమ కూడా అంతే ఉంటుంది. ఈ యొక్క సింహ రాశి వారు ఏంటంటే బంధాలకు, బంధుత్వాలకు విలువ ఎక్కువగా ఇస్తూ ఉంటారు. బంధాల విషయంలో వీరు కొంచెం తగ్గి ఉంటారని చెప్పుకోవచ్చు. తమ యొక్క భాగస్వామిని కానీ, తమ యొక్క పిల్లలను కానీ, తమ యొక్క కుటుంబ సభ్యులను కానీ వీరు అమితంగా ప్రేమిస్తూ ఉంటారు. వారి యొక్క అవసరాలను కూడా ముందే తెలుసుకొని తీర్చేస్తూ ఉంటారు. ఈ సింహ రాశి వారు జాలి గుణాన్ని అయితే ఎక్కువగా కలిగి ఉంటారు. నమ్మిన వారి కోసం తన ప్రాణాలైనా ఇస్తారు. తెలిసి కానీ తెలియక కానీ ఎవరిని మోసం చేయరు.
వీరికి మొండితనం కూడా ఎక్కువగానే ఉంటుంది. వీరికి ఏది చేయాలనిపిస్తే మాత్రం అది మాత్రమే చేస్తారు. ఒకరు చెప్పింది మాత్రం వీరు అస్సలు చేయరు. ఈ రాశివారు ఒక పని మొదలు పెడితే దాన్ని పూర్తి చేసే వరకు నిద్రపోరు. వీరు పట్టుదలను కలిగి ఉంటారు. వీరికి అయితే విలువ లేని చోట అస్సలు ఒక్క నిమిషం కూడా ఉండరు. ఈ రాశివారు ఎప్పుడు ఆత్మవిశ్వాసాన్ని కలిగి ఉంటారు. సంఘంలో కూడా వీరికి మంచి గౌరవం పేరు కూడా ఉంటుంది. వీరు ఎక్కువగా ఎంజాయ్మెంట్ చేయడానికి ఇష్టపడతారు, కానీ వీరికి పరిస్థితులు అయితే అనుకూలంగా ఉండవు. చిన్న వయసు నుండే వీరికి కుటుంబం యొక్క బరువు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి. దానికోసం ఎంతగానో కష్టపడతారు. ఈ సింహ రాశి వారు ఏంటంటే వీరి జీవితంలో అనేక కష్టాలను, బాధలను, అవమానాలను ఎదుర్కొంటారు. నమ్మిన వ్యక్తులే వీరిని మోసం చేయడం వల్ల వీరి జీవితంలో అనేక రకాలైనటువంటి సమస్యలను ఎదుర్కొంటారు. అయితే సింహ రాశి వారికి ఈ సమయంలో గ్రహాలు అయితే మిశ్రమ ఫలితాలని ఇవ్వబోతున్నాయి. మీరు ఎంత కష్టపడతారో దానికి ప్రతిఫలమే మీకు లభిస్తుంది. ఉద్యోగంలో ఉన్నవారికి ఈ సమయంలో అయితే శ్రమ అధికంగా ఉంటుంది. యజమానుల నుండి మీకు ఒత్తిడి కూడా పెరుగుతుంది. ఈ సమయంలో మీకు కోపం కూడా ఎక్కువగా ఉంటుంది. మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. కుటుంబ సభ్యులతో ఈ సమయంలో మీ కుటుంబంలో ఉన్న విభేదాలు తొలగిపోతాయి. అదేవిధంగా వారి యొక్క సపోర్ట్ మీకు లభిస్తుంది. మీరు ఏ పని చేసినా కలిసి వస్తుంది, కానీ శ్రమ పడితేనే కలిసి వస్తుంది. ఎంత పని మీద ఎఫెక్ట్ పెడతారో అంతే మంచి ఫలితాలను వీరు పొందుతారు. విద్యార్థులకు ఇది యోగదాయకంగా ఉంటుంది. శ్రమ అధికంగా ఉన్నప్పటికీ శ్రమకు తగ్గ ప్రతిఫలం లభిస్తుంది. వ్యాపారస్తులకు ఈ సమయంలో మీకు వ్యాపారంలో ఆశించిన ఫలితాలు రాకపోవచ్చు. వ్యాపారంలో మీరు ఎంత కష్టపడితే అంతే ప్రయోజనాలు మీకు లభిస్తాయి. ఉద్యోగంలో కూడా మీరు ఎంత శ్రమ పడినా కానీ మీకు ఒత్తిడులు పెరుగుతాయి. విద్యార్థులకు యోగదాయకంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల మద్దతు మీకు ఈ సమయంలో లభిస్తుంది. గ్రహాల అనుకూలత ఎక్కువగా ఉన్నా సరే మీకు పనులలో కొన్ని ఆటంకాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్త. మీరు కష్టపడతానే మీకు ఫలితం దక్కుతుంది. అదేవిధంగా ఈ సింహ రాశి వారికి మీ జీవిత భాగస్వామితో ఉన్న అపార్థాలు ఈ సమయంలో తొలగిపోతాయి. ఈ సమయంలో మీరు ఒకరితో ఒకరు మనస్సు విప్పి మాట్లాడుకోండి. మీ మధ్యలో ఉన్న దూరం తగ్గిపోతుంది. అదేవిధంగా ఈ సింహ రాశి వారు వృత్తిపరంగా మీకు చాలా యోగదాయకంగా ఉంటుంది. ఈ సమయంలో సింహ రాశి వారికి డిసెంబర్ 3, 4, 5 తేదీల్లో అయితే ఒక బంధం దూరం అయ్యే అవకాశం ఉంది. జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఈ సమయంలో ప్రేమలో ఉన్నవారికి మీ మధ్య దూరం పెరిగి బ్రేకప్ అయ్యే అవకాశం ఉంది. మీ మధ్య మూడో వ్యక్తి వల్ల చిన్న చిన్న అపార్థాలు తలెత్తి ఒకరిపై ఒకరు నమ్మకాన్ని కోల్పోతారు. అయితే ఈ సమయంలో అటువంటి ఒక బంధం దూరం అయ్యే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్తగా ఉండండి. ఈ సమయంలో ప్రేమలో ఉన్నవారు మూడవ వ్యక్తి వల్ల మీ మధ్య దూరం పెరిగే అవకాశాలు ఉన్నాయి. మీ మధ్య మనస్పర్ధాలకు తావివ్వకండి. ఒకరినొకరు అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేయండి. లేదంటే ఈ సమయంలో బంధాలు దూరం అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ సమయంలో సింహ రాశివారు గత కొంతకాలంగా విదేశాలకు వెళ్ళాలి అనేటటువంటి ప్రయత్నాలు చేసేవారికి ఈ సమయంలో వీసాలు లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సమయంలో మీకు ధనం కూడా అధికంగా ఖర్చు అవుతుంది. జాగ్రత్తలు తీసుకోండి. పొదుపు మార్గాలను మీరు ఎంచుకోండి. ఈ సమయంలో సింహ రాశి వారికి మాత్రం ఇష్టదేవత ఆరాధన, కులదేవత ఆరాధన ఎంతో మేలు చేస్తుంది. నమ్మిన వ్యక్తులను మీరు గుడ్డిగా నమ్మి మోసపోయే అవకాశాలు ఉన్నాయి. మీరు ఎవరిని ఎక్కువగా నమ్మి మీ యొక్క పర్సనల్ విషయాలు షేర్ చేయకండి. అలాగే మీరు ఏదైనా పని మొదలుపెట్టినా సరే ఎవరికి చెప్పకండి. పని పూర్తి అయిన తర్వాతనే మీరు ఆ పని గురించి ఎవరికైనా చెప్పండి. లేదంటే మీరే నష్టపోతారు. సింహ రాశి వారికి ఈ సమయంలో ఇష్టదేవత ఆరాధన,
కులదేవత ఆరాధన ఎంతో మేలు చేస్తుంది. నిత్యం హనుమాన్ చాలీస పఠించండి. శత్రువుల నుండి మీకు విముక్తి లభిస్తుంది. ఈ సమయంలో మీకు నరదృష్టి కూడా ఎక్కువగా అవుతుంది. ఆదివారం పెద్దవారితో దృష్టి తీయించుకోండి. మంచి ఫలితాలు వస్తాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.